దైవమర్మములు డిసెంబర్ 14. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఆదికాండము 17:7. 3వ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆదికాండము 12:2-3. అదే నిబంధన 17:7 స్థిరపరచబడెను. దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానము కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టినట్లు దేవుడు చేశాను. అతడు వృద్ధుడయ్యాను, అతని భార్య కూడా వృద్ధురాలాయను. సంతానము కలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారిరువురి దేహములో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమా 4:19-23. నా విషయంలో కూడా ఇంతే. విశ్వాసము ద్వారా పునరుత్థాన శక్తిని చేపట్టవలెను. మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము.